తెలియదు, గుర్తులేదు, తెలిసినంతవరకే చెప్పాం. ఇది ఇటీవల వైసీపీ నేతలు అందుకున్న రాగం. గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లుగా తప్పులు చేసి తెప్పలు తెచ్చుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు విచారణలు ఎదుర్కొంటున్నారు. టీటీడీ పరకామణి చోరీ కేసు సిఐడి విచారణలో వైసీపీ నేతలు పొంతనలేని సమాధానాలు చెబుతూ తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే పరకామణి చోరీ కేసు వెలుగులోకి వచ్చినా తనకేం తెలియదంటూ తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారు. టీటీడీ పరకామణి చోరీ కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన సిఐడి ఈ కేసుకు సంబంధం ఉందని భావిస్తున్న అనేక మందిని స్వయంగా విచారిస్తోంది. ఇప్పటికే మాజీ ఈవో ధర్మారెడ్డిని 3 సార్లు ప్రశ్నించిన అధికారులు ఆ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ అధికారులను కూడా నేరుగా పిలిపించి మాట్లాడారు. ఇటీవల కరుణాకర్ రెడ్డిని విచారించగా ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డిని కానూరు తులసీనగర్లోని సిఐడి కార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. రెండు గంటల పాటు జరిగిన విచారణలో వైవి సుబ్బారెడ్డిని సిఐడి అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ఆనాడు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పటికీ పరకామణి చోరీ సమాచారం తెలియకపోవటం, ఆ తర్వాత సమావేశంలో ఈ అంశంపై ఎలా చర్చించారని అడగ్గా తనకు గుర్తులేదని, తాను బయటికి వెళ్లిపోయిన తర్వాతే ఈ వ్యవహారం బయటకొచ్చిందని వైవి సుబ్బారెడ్డి సిఐడి అధికారులకు చెప్పినట్లు తెలిసింది. అయితే తేదీల వారీగా డాక్యుమెంట్ సాక్ష్యాలను ఎదురు ఉంచి అడిగినా వైవి సుబ్బారెడ్డి సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. అయితే ఈ విచారణను రాజకీయ కోణంలో చూడవద్దంటున్నారు వైవి సుబ్బారెడ్డి. లడ్డూ కల్తీ, పరకామణి చోరీ విషయంలో తమను దోషులుగా చూడవద్దంటున్నారు. దోషులను శిక్షించాలని విచారణకు సహకరిస్తామంటున్నారు. మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, వాళ్ళు ఎవరు అనేది నిర్ధారించాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాము, కరుణాకర్ రెడ్డిని పిలిచాము అని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం. డిసెంబర్ 2వ తేదీలోపు ఏపీ హైకోర్టులో కేసు నివేదికను సమర్పించాల్సి ఉండటంతో సిఐడి అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తన హయాంలోనే దొంగతనం జరిగినా వెలుగులోకి రాలేదని వైవి సుబ్బారెడ్డి చెప్పిన అంశాలు తప్పని తేలిపోయాయి. 2023 మేలోనే పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్ ను రక్షించేందుకు పంచాయతీ చేసుకున్నారని తేలింది. అప్పటికే రవికుమార్ 14 కోట్లను టీటీడీకి ఇచ్చేందుకు సిద్ధం చేసుకున్నారని, ఆ తర్వాత నెల రోజులకు అంటే జూన్లో ఆ డబ్బులు అప్పగించాడు. నెల రోజుల సమయం ఉన్నా ఎటువంటి పేపర్ ప్రకటన ఇవ్వకుండా, నో అబ్జెక్షన్ పై స్పష్టత లేకుండానే రవికుమార్ డబ్బులు కట్టారు. ఇదంతా తను కనసనంలో నడిచినా తనకేమీ తెలియదంటున్నారు వైవి సుబ్బారెడ్డి. తన హయాంలో అసలు చోరీ జరగలేదని, విచారణకు పూర్తి సహకారం ఉంటుందంటూనే మళ్లీ తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదంటూ సమాధానాలు చెప్పారు.